మన విషయంలో కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. మనల్ని కూడా పరీక్షిస్తాడు. మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. శ్రమలను అనుమతించి మన నిజాయితీని, మన విశ్వాస్యతను టెస్ట్ చేస్తాడు. ఓసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాంతంలో, ఒక రాజ్యంలో రాజు మారాడు. పాత రాజు క్రైస్తవులకు సపోర్టు. ఆ రాజు మారాడు. రియల్గా జరిగింది, ఇది నిజంగా జరిగింది. కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు వచ్చి ఒక శాసనం చేశాడు. ఏమిటి శాసనం అంటే, రాజ్యంలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ కూడా పోగు చేయండి అన్నాడు. అందరినీ పోగు చేయాలని పిలుపు వచ్చింది. ఎవరైతే యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించి ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ, అది కూడా ముఖ్యంగా ఎవరిని అంటే, మన సంస్థానంలో జాబ్ చేసే వాళ్ళల్లో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారో మొత్తాన్ని ఏరండ్రా అన్నాడు. ఇంతమంది అని ఒక సంఖ్య వచ్చింది. అబో, చాలామందే ఉన్నారు, చాలామందే ఉన్నారు. సరే, వాళ్ళందరికీ నా శాసనంగా ప్రకటించండి. ఈ రోజు నుంచి 7 రోజుల్లో మీరు ఒక తీర్మానం చేయాలి. యేసు ప్రభు కావాలా, జాబు కావాలా? జాబు కావాలి అనుకున్నోళ్ళు, యేసును వదిలిపెట్టడానికి మేము ఇష్టపడుతున్నామని ఈ 7 రోజుల్లో ముందుకు రావాలి. 7వ రోజు మేమంతా ఫైనల్ చేసుకుంటాం. మాకు జాబ్ అక్కర్లేదు, మాకు యేసు ప్రభువే కావాలి అనుకున్నోళ్ళు మీ ఇళ్ళ దగ్గరే ఆగిపోండి. 7వ రోజు కాదు, మాకు యేసు అక్కర్లేదు, మాకు జాబే కావాలి, మా బ్రతుకు తెరువే మాకు కావాలి, మాకు డబ్బే కావాలి, మా భార్య బిడ్డలు, మా జీవితాలు, మా సుఖమే కావాలి, మాకు దేవుడు వద్దు, యేసు ప్రభు వద్దు అనుకునేవాళ్ళు 7వ రోజు ముందుకు వచ్చేసేయాలి. అంటే ఏమని నిర్ణయించబడిందో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభు కావాలనుకున్నారో వాళ్ళు ఉద్యోగంలోంచి తీసివేయబడతారు. ఎవరు యేసు వద్దు, జాబే కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ సంస్థానంలో ఉద్యోగాలు పొందుతారు. పైగా ఇంకో మాట కూడా అన్నాడు, ఎక్కువ జీతం కూడా పెంచుతాను అన్నాడు. ఆ తర్వాత మొత్తం 7 రోజులు అయిపోయింది. 7 రోజుల్లో కొంతమంది జాబు మాకొద్దు, దేవుడు ఉంటే చాలని ఆగారు. కొంతమంది ఏమో ఏం దేవుడో ఏమో, ఇప్పుడు కనపడుతున్న రాజే కదా మెయిన్, లేకపోతే ఆకలితో చేస్తాం, ఎందుకు వచ్చిన గొడవ, కనబడని ఆయన కోసం మనం ఆకలితో చచ్చే కంటే కనబడే రాజుకే సాగిలపడి మన ఉద్యోగమే పొందుకుంటే ఇంకా ఎక్కువ సుఖంగా బ్రతికే అవకాశం ఉంది అని కొంతమంది నిర్ణయించుకొని రాజు ఆస్థానంలోకి వెళ్ళారు. 7వ రోజు రాజుగారు వాళ్ళందరూ వచ్చారా అని అడిగాడు. కింది అధికారులు చెప్పారు, అయ్యా కొంతమంది వచ్చారు, వాళ్ళు యేసు వద్దు, జాబు కావాలనుకుంటున్నారు. ఆ మిగిలిన రాలేదు, వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉన్నారండి. ఎందుకనిరా, ఆకలితో చస్తారు అంటే చచ్చినా పర్వాలేదు, ప్రభువుని మాత్రం వదిలిపెట్టేది లేదు, మాకు జాబు పోయినా పర్వాలేదు, మాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు అన్నారే గారు అని రాజుకి చెప్పారు. అప్పుడు రాజు ఏం చెప్పాడంటే, ఇదిగో ఎంతమంది అయితే ఇప్పుడు ముందుకొచ్చి మాకు యేసు వద్దు, జాబే కావాలన్నారో వీళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తీసేయండి. ఎంతమంది అయితే మాకు యేసు చాలు, జాబ్ అక్కర్లేదు అన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జాబులు ఇచ్చి డబల్ జీతం ఇవ్వండి రా అన్నాడు. మీకు ఆశ్చర్యంగా ఉంది కాదు, రాజు మెంటలోలాగా ఉన్నాడు అనిపించింది కాదు, కానీ అతడు తెలివైన రాజు. ఎందుకో తెలుసా? ఎందుకు రాజా ఈ పని చేశారని వాళ్ళు అడిగారు. అప్పుడు చెప్పాడు, ఒరే, మన దగ్గర ఒకడు పని చేయాలంటే మొదట వాడు నమ్మకస్తుడై ఉండాలిరా, నమ్మకస్తుడై ఉండాలి. నమ్మకం లేకుండా, ముఖ్యంగా నేను చెప్పాలంటే, ఒరే, అందరికంటే అన్నిటికంటే కూడా మనిషి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది దేవుడికి రా.
తన దేవునికి నమ్మకముగా ఉండని వాడు రాజునైనా నాకేం నమ్మకంగా ఉంటాడ్రా? వాడి ఒరిజినాలిటీ కనబడని దేవుని దగ్గరే తేలిద్ది. కనబడని దేవుని మీద తనకున్న విశ్వాస్యతను బట్టి అతడు నమ్మకంగా ఉన్నట్లయితే కనబడే రాజు విషయంలో కూడా వాడు నమ్మకంగా ఉండగలుగుతాడురా. కానీ దేవుని పట్ల ఒకడు నమ్మకత్వాన్ని కోల్పోతే వాడు నా దగ్గర ఉంటే నన్ను కూడా అంతే చేస్తాడురా. నా శత్రువులు నేను ఇచ్చేదానికంటే ఎక్కువ పైకం వీళ్ళకి చూపిస్తే వాళ్ళ దేవుడికి వాళ్ళు యేసుని వాళ్ళు విసర్జించి నా దగ్గరకు వచ్చినట్టు నన్ను కూడా విసర్జించి శత్రువులకు అప్పచెప్పి ఇంకొకటితో చేతులు కలిగిపోతారా. వీళ్ళ దగ్గర నమ్మకత్వం లేదు గనక ఎర్భకులు మొత్తాన్ని పంపించేసేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వకండి. మాకు దేవుడికి నమ్మకంగా ఉండాలని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని తీసుకొచ్చి డబల్ జీతాలు ఇచ్చి పెట్టండి రా. మొత్తాన్ని పెట్టండి.